అందరు కలిసి చప్పట్లు కొట్టి ప్రభు యొక్క నామాన్ని మహిమపరచుకుందాం. శిరం మీద ముండ్ల సాక్షిగా, కాచిన కన్నీళ్ళ సాక్షిగా, శిరం మీద ముండ్ల సాక్షిగా, కాచిన కన్నీళ్ళ సాక్షిగా, పొందిన గాయాల సాక్షిగా, చిందిన రుధిరంబు సాక్షిగా, పొందిన గాయాల సాక్షిగా, చిందిన రుధిరంబు సాక్షిగా, యేసు నిన్ను పిలుచుచున్నాడు, నీ కొరకే నిలచియున్నాడు. యేసు నిన్ను పిలుచుచున్నాడు, నీ కొరకే నిలచియున్నాడు. యేసు నిన్ను పిలుచుచున్నాడు, నీ కొరకే నిలచియున్నాడు. సర్వ పాప పరిహారం కోసం రక్త ప్రోక్షణం అవశ్యమని, సర్వ పాప పరిహారం కోసం రక్త ప్రోక్షణం అవశ్యమని, మనుషులలో ఎవ్వరు బలికి పనికిరారని, పరమాత్ముడే బలి అయి తిరిగి లేవాలని ఆర్య ఋషులు పలికిన వేద సత్యం యేసులోనే నెరవేరెనుగా. యేసే మరణించి లేచిన యజ్ఞ పురుషుడురా. ఆర్య ఋషులు పలికిన వేద సత్యం క్రీస్తులోనే నెరవేరెనుగా. యేసే బలి అయిన పరమాత్మ, శిరం మీద ముండ్ల సాక్షిగా, కాచిన కన్నీళ్ళ సాక్షిగా, శిరం మీద ముండ్ల సాక్షిగా, కాచిన కన్నీళ్ళ సాక్షిగా, పొందినగా మహాదేవుడి ఇలకెత్తించి యజ్ఞ పశువుగా వధింపబడి, కాళ్ళలో చేతుల్లో 3 మేకులు, శిరువు పైన 7 ముళ్ళ గాయాలు పొందిన ప్రభుని స్తుతిద్దాం. దేవుడి ఇలకెత్తించి యజ్ఞ పశువుగా వధ పొందాలని, మహాదేవుడి ఇలకెత్తించి యజ్ఞ పశువుగా వధ పొందాలని,
కాళ్ళలోన చేతులలో 3 మేకులుండాలని, శిరము పైన 7 ముళ్ళ గాయాలు పొందాలని బ్రాహ్మణాలు పలికిన ఆ వేద సత్యం క్రీస్తులోనే నెరవేరెనుగా. చత్వారసిద్ధజ్ఞయో అస్య ప్రాదాద్రి శీర్షే సప్త హస్తాసో హస్య త్రిధావత్తో వృషభో రూరరీతి మహోదేవో మర్త్యాం ఆవివేశహితే. బ్రాహ్మణాలు పలికిన వేదోక్తి యేసులోనే నెరవేరెనుగా. యేసే మరణించి లేచిన యజ్ఞ పురుషుడురా. మీద ముండ్ల సాక్షిగా, కాచిన కన్నీళ్ళ సాక్షిగా, శిరం మీద ముండ్ల సాక్షిగా, కాచిన కన్నీళ్ళ సాక్షిగా, పొందిన గాయాల సాక్షిగా, చెందిన రుధిరంబు సాక్షిగా, పొందిన గాయాల సాక్షిగా, చెందిన రుధిరంబు సాక్షిగా. యేసు నిన్ను పిలుచుచున్నాడు, నీ కొరకే నిలిచి ఉన్నాడు. యేసు నిన్ను పిలుచుచున్నాడు, నీ కొరకే నిలిచి ఉన్నాడు. యేసు నిన్ను పిలుచుచున్నాడు, నీ కొరకే నిలిచి ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ప్రభుల వారు గడిచిన దినాలన్నింటిలో కూడా, గడిచినటువంటి మార్చి మాసం అంతట్లో సంఘాన్ని, సంఘ బిడ్డల్ని, సేవకులను, సేవకుల కుటుంబాలను ఆయన ఎంతగానో ప్రేమ చూపించి, కాచి కాపాడి భద్రపరిచి, ఈ యొక్క గుడ్ ఫ్రైడే శుభదినాన ప్రభువుని ఇలా స్తుతించడానికి ప్రభు ఇచ్చినటువంటి గొప్ప సమయాన్ని బట్టి ప్రభుకి స్తోత్రాలు చెల్లించుదామా. స్తోత్రం, 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 స్తోత్రం. మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రశస్త నామంలో ఈ గుడ్ ఫ్రైడే శుభదినాన కొడికి చేరుచిన దేవుని ప్రజలైన మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మరి దేవుని యొక్క వాక్యాన్ని ఈరోజు ధ్యానం చేసుకోబోతా ఉన్నాం. ఈరోజు మరి ఇంట్రడ్యూస్ సేవకులే మనకు వివరించిన వారై ఉన్నారు. ఇది నన్ను సమకూర్చబడడానికి యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువ వేసినటువంటి శుభదినాన. ఎందుకు శుభదినం అంటున్నాం? వాస్తవానికి ఒక వ్యక్తి చనిపోతే చాలా బాధాకరమైనటువంటి పరిస్థితులు, చాలా దుఃఖకరమైనటువంటి పరిస్థితులు. ఆ వ్యక్తి గురించి మాట్లాడాలంటే చాలా బాధాకరంగా ఉంటుంది. ఆ రోజు చాలా చెడ్డ దినంగా భావిస్తారు సర్వసాధారణంగా. మానవుని యొక్క జీవిత చరిత్ర గురించి ఆలోచన చేస్తూ ఉంటే, మానవుడు ఒక ప్రయాణం గురించి వెళుతూ ఉన్నప్పుడు ఏదైనా ఒక యాక్సిడెంటో, లేదా కాలు జారి పడిపోవడమో, ఏదో ఒక దెబ్బ తగిలినప్పుడు, ఏదో ఒక అపశకనం జరిగినప్పుడు మానవుని యొక్క జీవితంలో ఎదురయ్యే పరిస్థితి ఏంటంటే, ఇది ఎందుకు జరిగింది, ఈ దినం నాకు చెడ్డ దినం అని చాలామంది బాధపడుతూ ఉంటారు. అయితే ఆ మంగళవారమో, సోమవారమో, గురువారమో, శుక్రవారమో, శనివారమో ఏదో ఒక వారం తీసుకుంటే, ఈరోజు నా జీవితం పొద్దునుంచి సాయంత్రం దాకా ఏందో ఈ బాధలు, ఏందో ఈ కష్టాలు అనేసి చాలా వరకు జరిగినటువంటి సన్నివేశాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి, అతని జీవితంలో జరిగినటువంటి ఏదో బాధాకరమైనటువంటి పరిస్థితిని బట్టి ఈ రోజే నాకు బాగలేదు అని మానవుడు అంటారు. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క జీవిత చరిత్ర గురించి మనం ఆలోచన చేస్తే, ఆయన చనిపోయినటువంటి దినము మంచి దినముగా ఎందుకు పరిగణించబడింది? శుభ శుక్రవారం, గుడ్ ఫ్రైడే అని అంటున్నారు.
మానవుని యొక్క జీవితంలో మన తాతోళ్ళు, అమ్మమ్మ వాళ్ళు, పెద్దవాళ్ళు చనిపోయినటువంటి వారి గురించి మాట్లాడితే ఆ దినం చనిపోవడం చాలా బాధాకరం అండి. ఆ దినము ఆ యొక్క మంగళవారము, సోమవారం అన్నటువంటి ఆ యొక్క వారం గురించి మాట్లాడితే, ఆ దినము గురించి మాట్లాడితే ఆ రోజు చెడ్డ దినంరా అని సర్వసాధారణంగా అంటాము. కానీ యేసు ప్రభు యొక్క జీవిత చరిత్ర గురించి ఆలోచన చేస్తే ఆయన యొక్క మరణం మంచి శుక్రవారంగా మార్చబడింది. హల్లెలూయా. ఎందుకు మంచి శుభ శుక్రవారం అని అంటున్నామంటే, ఆయన సేవకులు చెప్పిన రీతిగా సర్వ మానవాళి యొక్క పాప పరిహారార్థ నిమిత్తమై ఆయన రక్తం చిందించిన దేవుడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అనేకులు దేవుళ్ళు, దేవతలు అనబడిన వారు ఉన్నారు. అయితే ఏ ఒక్కరు కూడా మానవుని యొక్క రక్తం కోసం, మానవాళి యొక్క పాప పరిహారార్థ రక్తం కోసం రక్తం చిందించినటువంటి దేవీ దేవతలు ఎవరు లేరు. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారు మాత్రమే మానవాళి యొక్క పాప పరిహారార్థన నిమిత్తమై తన రక్తాన్ని ఆఖరి రక్తబొట్టు వరకు కూడా ఆయన రక్తాన్ని చిందించి ఆయన సర్వ మానవాళిని పరలోక రాజ్యంలోనికి, నిత్య రాజ్యంలోనికి చేర్చాలని ఆయన సిలువ వేయబడ్డారు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన ఆకాశానికి భూమికి మధ్య భాగాన ఆయన వ్రేలాడదీయబడ్డాడు. హల్లెలూయా. హల్లెలూయా. మనం పాడుకున్నటువంటి పాటలో సర్వపాప పరిహరో రక్త ప్రోక్షణమవశ్యం తద్రక్తం పరమాత్మేనా పుణ్యదాన బలియాగం. సర్వ పాప పరిహారో రక్త ప్రోక్షణం అవశ్యం తద్రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగం. ఓం శాంతి 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 అని వేద గ్రంథాల్లో చెప్పబడింది. అంటే సర్వ మానవాళి యొక్క పాపం పోవాలంటే ఒక పరిశుద్ధుడైనటువంటి రక్తం అవసరం. ఆ రక్తం యేసుక్రీస్తు ప్రభుల వారు పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ఆయన ఈ భూలోకానికి వచ్చి ఆయన 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద ఆయన సేవను ముగించి ఆయన నిత్య రాజ్యంలోనికి, పరదేశంలోనికి, పరలోక రాజ్యానికి చేర్చబడిన వ్యక్తి. నిన్ను నన్ను కూడా సర్వ మానవుని యొక్క వ్యక్తిత్వాన్ని, ప్రతి ఒక్క ఆత్మ సంబంధించినటువంటి జీవితాన్ని పరలోక రాజ్యంలో చేర్చాలని ప్రభు యొక్క కోరిక. హల్లెలూయా. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ చివరి సమయంలో పలికినటువంటి 7 మాటల్ని ఈరోజు ధ్యానం చేసుకోబోతా ఉన్నాం. మొట్టమొదటి మాటగా మనం ఈరోజు చూద్దాం. హల్లెలూయా. హల్లెలూయా. లూకా సువార్త 23వ అధ్యాయము 34వ లేఖన భాగాన్ని ఒకసారి చూద్దామా? లూకా సువార్త 23వ అధ్యాయము 34వ లేఖన భాగాన్ని చదువుకుందాం. ఇరవై 33:34. ఆమేన్. హల్లెలూయా. చిన్నపాటి ప్రార్థన చేసుకుందాం. మోకరిద్దాం. దయగలిగిన మా తండ్రి, కృపగలిగిన మా రక్షకుడా, మీ పరిశుద్ధ గణనామానికి స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నామయ్యా. ఈ మంచి శుభ దినాన, ఈ శుభ శుక్రవార దినాన ప్రభువా, మీ పాదాల చెంత స్తుతించడానికి, దేవా మీ వాక్యాన్ని ధ్యానం చేసుకోబోవడానికి మీరు చూపిన కృప కొరకే స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం ప్రభువా. నిలబడుతున్న మీ ప్రియదాసుని బట్టి మీకు స్తోత్రాలు. మీ పరిచయకు నోట మీ శక్తుల మాటల నుంచి నడిపించండి. చేరుచిన ప్రజలతో నాతో మీరు ఏం మాట్లాడే ఉద్దేశం కలిగి ఉన్నారో, పరమంది మీరు తలంచున్నారో స్వామి, ఆ వాక్యం మీ సమయంలో సిద్ధించడానికి సహాయం చేయండి. మీ వాక్య పేరులో నన్ను మమ్మల్ని స్థిరపరిచి బలపరిచి నడిపించమని యేసయ్య నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. సిలువలో పలికినటువంటి 7 మాటల్లో మొట్టమొదటి మాట, యేసుక్రీస్తు ప్రభుల వారు అదివరకే యెరూషలేము పట్టణంలో ఆయన గొల్గొతా అనేటువంటి ఆ ప్రాంతానికి చేర్చబడిన తర్వాత ఆయనను సిలువ వేశారు. సిలువ వేయడానికి ఆనాటి రోమన్స్ చరిత్ర ప్రకారం ఆలోచన చేస్తే, ఏదైనా ఒక వ్యక్తి మరణకరమైనటువంటి పాపము చేస్తే, మరణకరమైనటువంటి తప్పిదం చేస్తే, పాపము చేస్తే మాత్రమే ఆ వ్యక్తిని సిలువకి అప్పగిస్తారు. అది వరకు ఇంచుమించుగా 2000, 3000 కంటే పైగా ఎక్కువ మందిని సిలువ వేశారు రోమీలు. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారిని సిలువ వేయడానికి వారికి సరైనటువంటి నిదర్శనం లేదు.
అయితే జనులు గుంపుగా కూడి ఎట్టకేలకి ఈ వ్యక్తిని చంపాలి. ఎందుకు? ఈ వ్యక్తి అనేకుల్ని స్వస్థపరిచి అతని వైపు త్రిప్పుకుంటున్నారు. అదే కనుక జరిగితే ఈయన మనకంటే అజమాయిషి చేసి రాజుగా చేయబడతారు అన్నటువంటి ఉద్దేశంలో, దురుద్దేశంతో కొంతమంది పరిసయ్యులు సద్దూకయ్యులు ఏం చేశారంటే యేసు ప్రభు మీద పన్నాగం పన్ని ఆయన ఎట్టకేలకి చంపాలి అన్నటువంటి ప్లానింగ్ చేశారు. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారు మనుష్యుడు చంపాలి అన్నటువంటి ఉద్దేశంతో ఆయన ప్రాణం పెట్టలేదు. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారు తనను తానే ప్రాణం పెట్టడానికి ఇష్టపడ్డారు కాబట్టి ఆ పరిస్థితికి అనుకూల పద్ధతిగా నడిపించబడ్డారు ఆయన. హల్లెలూయా. మనిషి చంపడానికి మానవుని యొక్క శక్తి ఎంత మాత్రం సరిపోదు. కానీ దేవుడే తనంతట తానుగా ప్రాణం పెట్టడానికి, నిన్ను నన్ను రక్షించడానికి, పాపి అయినటువంటి మానవుని యొక్క జీవితంలో పాపంలో పుట్టి పాపంలో పెరిగి అలాగనే చచ్చిపోతే నిత్య నరకాగ్నికి చేర్చబడతారని యేసుక్రీస్తు ప్రభుల వారే స్వయాన ప్రాణత్యాగం చేసినటువంటి విధానము మనకు కనిపిస్తుంది వాక్య భాగంలో. అయితే ఆ సిలువ వేయబడిన తర్వాత ఆ యొక్క దినాన 9 గంటల ప్రాయం నుంచి 3 గంటల ప్రాయం వరకు ఒక రోజంతటా కూడా యేసుక్రీస్తు ప్రభుల వారిని సిలువ వేసినట్లుగా వాక్యంలో మనం చూస్తాం. అయితే సిలువ వేయబడినటువంటి ఆ యొక్క పరిస్థితిలో మానవుని యొక్క జీవితంలో ఏదన్నా మాట్లాడాలి అన్నా, ఏదైనా వివరించాలన్నా శక్తి సరిపోదు. ఎందుకయ్యానంటే యేసుక్రీస్తు ప్రభుల వారిని అది వరకే యెరూషలేం పట్టణం అంతా ఆయన ఈడ్చుకుంటూ పోయి సిలువ ఆయన భుజం మీద మోపి 39 కొరడ దెబ్బలు ఆయనకు కొట్టి ఆయనలో ఉన్నటువంటి రక్తమంతా దారులుగా కారిపోయి ఆ యెరూషలేము పట్టణం ఎందంతటా ఆయన రక్తము చిందించబడి కార్చబడి వెళుతున్నటువంటి ఆ ప్రయాణంలో యేసుక్రీస్తు ప్రభుల వారికి రక్తమంతా కారిపోయినటువంటి పరిస్థితి. మనిషి ఎక్కడికైనా వెళ్ళేటువంటి పరిస్థితిలో కాలు కొట్టుకుంటేనే ఆ కాలు నొప్పికి ఏదైనా రక్తం వస్తేనే తట్టుకోలేని పరిస్థితి. హాస్పిటల్కి వెళ్ళి కుట్లేద్దామా అన్నటువంటి పరిస్థితులు మనం చూస్తాం. చిన్న బ్లడ్ కారితేనే తట్టుకోలేం, చిన్న దెబ్బ తగిలితేనే ఆ నొప్పిని భరించలేం. అయితే 39 కొరడా దెబ్బలు యేసుక్రీస్తు ప్రభుల వారిని కొట్టిన తర్వాత కూడా ఆయనను ఎంతగా హింసించారనేసంటే ఆయనకు ముండ్ల కిరీటాన్ని ధరింపచేశారు, ఆయనను పిడిగుద్దులు గుద్దారు, ఆయన చిత్ర హింసలు పెట్టారు. ఆయన ఎంతగా దూషణ పాలు చేశారంటే కారు వేస్తే కూడా వారిని క్షమించాడు. క్షమ ప్రేమని ప్రభు చూపించారు. హల్లెలూయా. ఆ ప్రేమని ఏం చేస్తా ఉన్నాడు తెలుసా? సిలువలో మొట్టమొదటిగా పలుకుతున్నటువంటి చాలా ప్రాముఖ్యమైన మాట ఇది. మన వ్యక్తిగత జీవితాల్లో చెప్పగలమా చెప్పలేమా నాకు తెలియదు. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారు చెబుతా ఉన్నటువంటి మాట ఏందో తెలుసా? తండ్రి, వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించుము. హల్లెలూయా. ఇక్కడ క్షమ ప్రార్థనను ప్రభువు మనకు నేర్పిస్తున్నాడు. ఏంటండి క్షమ ప్రార్థన? మన జీవితాల్లో క్షమించే ప్రార్థన ఉందా? దేవుడు నిన్ను వల్లే నీ పొరుగువానిని ప్రేమించు అని ప్రేమకరమైనటువంటి మాటల్ని వెదజల్లితే మన వ్యక్తిగత జీవితాల్లో మన కుటుంబీకులనే ప్రేమించలేం, మన రక్త సంబంధికులనే ప్రేమించలేం, మీకున్నటువంటి మీ భార్యనే సరిగా ప్రేమించలేరు, మీ పిల్లల్నే సరిగా ప్రేమించలేరు. దేవుని ఎలా ప్రేమించగలరు? అందుకే ఆయన అంటాడు, నీవు మొట్టమొదటి స్థానం ఆయనకి ఇవ్వాలి. ఎవరికి ఇవ్వాలి? యేసుక్రీస్తు ప్రభుల వారికి మొట్టమొదటి స్థానం ఇస్తే ఆయన ఏమై ఉన్నాడో ఆయన ప్రేమను నువ్వు గుర్తెరిగితే అప్పుడు ఆయన ప్రేమ ద్వారా కుటుంబాన్ని అర్థం చేసుకునేటువంటి కృపని ప్రభు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. మనం ఏం చేస్తామనంటే మన జ్ఞానముతో దేవుణ్ణి ప్రేమించాం. దేవుణ్ణి ప్రేమించలేని కారణాన్ని బట్టి కుటుంబాన్ని ఎలా పోషించాలనో, ఎలా క్షమించాలనో, ఎలా ప్రేమించాలనో మనకు అర్థం కాదు. యేసు ప్రభు ఆయన ఏదైతే ఆయన జీవిత ప్రయాణంలో ఏదైతే చెప్పాడో ఆ చెప్పినటువంటి మాటని ఆ సిలువలో మొట్టమొదటిగా నెరవేర్తించడానికి దేవుడు పూనుకొని చెబుతున్నటువంటి మాట, తండ్రి, వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరుగురు గనుక వీరిని క్షమించడని క్షమించే ప్రార్థనని ఇక్కడ మనకు నేర్పిస్తున్నారు. హల్లెలూయా. మన జీవితంలో
శత్రువులమై ఉన్నటువంటి మన వ్యక్తిగత జీవితాల్లో ఎందుకు శత్రువులమయ్యా అనేసి అంటే, ఒకప్పుడు దేవుని యొక్క ప్రేమ ఏంటో తెలియదు, యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క రక్తం ఏంటో తెలియదు, ఆయన రక్షకుడు అని తెలియనటువంటి మన యొక్క జీవిత ప్రయాణంలో, మన యొక్క జీవిత నడవడికలో యేసు ప్రభు యొక్క ప్రేమ చెంతకి రాక మునుపు మనము కూడా లోక సంబంధమైనటువంటి పాపములు పుట్టి పాపములు పెరిగి మనుష్యుని యొక్క ఇచ్చ ప్రకారం, మనుష్యుని యొక్క ఇష్ట ప్రకారము జీవించినటువంటి జీవితమే. అయితే మనము తెలియక ఒకవేళ అవిశ్వాసం వల్ల చేసిన వారమైతే క్షమించబడతాం. అయితే పౌలు కూడా అంటారు, తెలియక అవిశ్వాసం వల్ల చేసి కనుక కనికరింపబడ్డాను అంటున్నారు. ఒకప్పుడు యేసుక్రీస్తు ప్రభుని తెలియక ముందు దేవునికి వ్యతిరేకంగా పాపము చేసినటువంటి, వ్యతిరేకంగా నడిచినటువంటి వ్యక్తులమే. అందుకే ప్రభు అంటున్నారు, వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరుగురు, వీరికి తెలియదు ప్రభువా, వీళ్ళని క్షమించవా అని అడుగుతా ఉన్నారు. మన జీవితాలు కూడా యేసు ప్రభు మనల్ని చూసి అంటున్నారు ఒకప్పుడు, అయ్యా వీరికి ఏం తెలియదు, వీరు లోక సంబంధించినటువంటి క్రియల్లో పాపంలో శాపంలో కొట్టిమిట్టాడుతున్నారు, వీరిని క్షమించాలని యేసుక్రీస్తు ప్రభుల వారే నిన్ను ప్రేమించి నిన్ను క్షమించి ఆయన సంఘంలో చేర్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను లోకముల నుండి ప్రత్యేకంగా ఏర్పరచుకొని పిలుచుకొని సంఘములో నిలబెట్టాడు. ఎందుకో తెలుసా? ఆయన ప్రేమమూర్తి అయిన దేవుడు. హల్లెలూయా. ఆయన ప్రేమ అయ్యున్న దేవుడు కాదు, కానీ ఆయనలో ప్రేమ ఉండి ఆయన నిన్ను ప్రేమిస్తూ నడిపించే దేవుడు అయినాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ప్రభు అంటున్నాడు, తండ్రి వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించు అన్నప్పుడు, క్షమించే హృదయం కలిగి ఇక్కడ మానవుని యొక్క జీవిత చరిత్రనే తిరగరాసినటువంటి వ్యక్తిగా ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువలో పలుకుతున్నటువంటి అమూల్యమైన మాట, తండ్రి వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరుగురు. క్రమశిక్షణతో కూడినటువంటి ప్రార్థన, క్షమించే గుణముతో, క్షమ హృదయముతో చేసేటువంటి ప్రార్థన కలిగి ఉండాలని ప్రభుల వారు మనకి ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు. అయితే మన వ్యక్తిగత జీవితాలలో మనం కలిగి ఉండవలసింది ఏంటి అంటే, మన వ్యక్తిగత జీవితంలో ప్రేమమూర్తి అయినటువంటి ఆ ప్రేమ క్రీస్తు రక్తము చేత కడగబడినటువంటి మనము ఆ ప్రేమ కలిగి నడిపించబడాలని ప్రభు ఈ దినాన కోరుకుంటున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తే శత్రువుని కూడా ప్రేమించమని ప్రభుల వారు సెలవిస్తూ ఉన్నారు. ఏ రీతికో తెలుసా? ఒకసారి చూద్దామా? మత్తయి సువార్త 5వ అధ్యాయము, మత్తయి సువార్త 5వ అధ్యాయము 44వ లేఖన భాగాన్ని ఒకసారి చదువుకుందామా? మత్తయి సువార్త 5:44 వచనం. నేను మీతో చెప్పినదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. హల్లెలూయా. మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ఏం చేయాలంట? ప్రేమించాలంట. మనం ఏం చేస్తామంటే, ఎవరైనా సరే మనకు వ్యతిరేకంగా మాట్లాడారు అనుకోండి, వాళ్ళు మనకు శత్రువులు అయిపోతారు. మన ఇంటి వాళ్ళే కొన్ని పరిస్థితుల్లో శత్రువులు అయిపోతారు. ఏంటంటే, కొన్ని మంచి చెప్పినా కూడా ఆ మంచి మనం సరిగా తీసుకోలేం. అయితే కొన్ని తండ్రి ఏం చేస్తాడు అంటే, కుమారుని పట్ల గర్దించి ఖచ్చితమైనటువంటి పద్ధతిలో నడిపించబడాలని చెప్పినప్పుడు కుమారుడు తండ్రికి వ్యతిరేకమైనటువంటి పద్ధతిలో ఈయన నాకు శత్రువు అన్నట్టుగా వ్యతిరేకంగా అనుకుంటాం. అయితే ఇక్కడ ప్రభు మనతో సెలవిస్తున్నాడు, శత్రువుని సహితం ప్రేమించాలి. ఇక్కడ కుమారుడు తండ్రికి మధ్య ఉన్నటువంటి ప్రేమ మర్చిపోయి శత్రువుగా భావిస్తారు. అది చాలా తప్పుడు సిద్ధాంతం. అయితే మనకి ఎవరైతే మన యొక్క ప్రాణాన్ని తీయాలని వ్యతిరేకంగా చూస్తారో వాళ్ళని క్షమించాలి. అదే క్షమ ప్రేమతో ఉన్నటువంటి క్షమించే ప్రార్థన. హల్లెలూయా, హల్లెలూయా. మన జీవితంలో ఎవరైతే మనకు పొరుగువారు మనకు వ్యతిరేకంగా హాని చేయాలని చూస్తారో, మనకు వ్యతిరేకంగా హింసించాలని ఆలోచన కలిగి ఉంటారో, మన యొక్క పతనా స్థితిని ఎవరైతే అపేక్షిస్తారో వాళ్ళని ప్రేమించాలి. హల్లెలూయా. అదే క్షమించే క్షమ ప్రేమ. హల్లెలూయా. మన జీవితంలో క్షమ ప్రార్థన అంటే ఎలా ఉంటుందో తెలుసా? ప్రభువా, ఆ వ్యక్తి నా పట్ల వ్యతిరేకమైనటువంటి పద్ధతిలో నడిపించబడుతున్నారు, ఆ వ్యక్తిని క్షమించు. అది నీ రక్త సంబంధికే కావచ్చు, నీ స్నేహితుడు కావచ్చు, నీ బంధువర్గం ఉన్నటువంటి వ్యక్తి కావచ్చు, ఆఖరికి నీ భార్య, నీ భర్త, నీ పిల్లలే కావచ్చు. వ్యతిరేకంగా ఎవరు లేచినప్పటికీ నీవు క్షమ ప్రార్థన కలిగి నడిపించబడాలి. హల్లెలూయా. అదే క్షమించే ప్రార్థన.
నీ జీవితంలో ఈ ప్రార్థన నేర్చుకో. క్షమించే గుణం. మన జీవితంలో సంఘంలో ఒకరు మంచిగా పాటలు పాడారనుకోండి, ఆ వ్యక్తి మంచిగా దేవుని పట్ల దేవుని ప్రేమిస్తూ నడిపించబడతా ఉన్నప్పుడు చాలా బాగానే ఉంటారు. అయితే సరిగా పాటలు పాడడం చేత కానప్పుడు, సరిగా మాట్లాడడం చేత కానప్పుడు, సరిగా ఆరాధన చేయడం చేత కానప్పుడు ఆ వ్యక్తి ఏమనుకుంటాడంటే, ఆ వ్యక్తి భలే పాడేస్తున్నాడా అని వ్యతిరేకంగా అనుకుంటారు. అలా ఉండకూడదు. సంఘంలో కూర్చున్న నీవు ఒక వ్యక్తి ఆత్మ సంబంధంగా ఎదుగుతూ ఉంటే ఆ వ్యక్తి పట్ల దయ కలిగి ఆ వ్యక్తి ఇంకా ఆత్మ సంబంధమైనటువంటి అభివృద్ధి చెందాలని క్షమ ప్రేమతో కూడినటువంటి ప్రార్థన నీవు చేయాలి. హల్లెలూయా. దేవుడు ఇక్కడ మనం నేర్పిస్తున్నటువంటి మాట ఏందో తెలుసా? శత్రువుని సహితం ప్రేమించాలి, హింసించు వారి కొరకు ప్రార్థించాలి. హల్లెలూయా. ఎంతోమంది క్రైస్తవులు క్రీస్తు ప్రేమ రాజ్య సువార్తను ప్రకటిస్తున్నప్పుడు వారిని హింసిస్తూ ఉంటారు. అయితే ఒకవేళ నిన్ను కూడా హింసించవచ్చు. అది ఏ పరంగా అయినా సరే, అది ఉద్యోగ స్థలంలో కావచ్చు, సమాజంలో కావచ్చు, కుటుంబంలో కావచ్చు, మరి ఏ ఇతర ప్రదేశంలో కావచ్చు. నిన్ను హింసిస్తూ ఉంటే నీవు హింసిస్తున్న వారి కోసం నీవు ప్రార్థించాలి. అది అధికారుల కోసం కావచ్చు, రాజుల కోసం కావచ్చు, నీ ఉద్యోగస్తుల గురించి కావచ్చు, నీతో చదువుతున్న వారి గురించి కావచ్చు, నీతో పాటు సహకారులుగా నడిపించబడుతున్న మరి ఏ ఇతర వ్యక్తుల గురించి కావచ్చు. నీవు హింసించబడతా ఉన్నప్పుడు వారి కోసం నువ్వేం చేయాలంట? ప్రార్థన చేయాలంట. ఇది నిన్ను క్రీస్తు యొద్దకు నడిపించేటువంటి ప్రార్థన. హల్లెలూయా. ఇది క్రీస్తు శిలువ చెంతకు నడిపించే ప్రార్థన. హల్లెలూయా. ఇది క్రీస్తు ప్రేమతో కూడినటువంటి క్షమ ప్రార్థన. ఆమేన్. హల్లెలూయా. అది మన వ్యక్తిగత జీవితాల్లో కలిగి ఉండాలని, క్షమ ప్రేమతో ఉన్నటువంటి, క్షమించే, హృదయపూర్వకంగా ప్రేమించే ప్రార్థన కలిగి ఉండాలని ప్రభుల వారు ఈ దినాన మనతో మాట్లాడుతున్నారు. రెండో మాటను ఒకసారి చూద్దాం. రెండవ మాట లూకా సువార్త 23వ అధ్యాయము 43వ లేఖనాన్ని ఒకసారి చూద్దామా? లూకా సువార్త 23వ అధ్యాయము 43వ లేఖనాన్ని ఒకసారి చదువుదాం. నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మొట్టమొదటి మాట ఏమో క్రమ ప్రార్థన, క్షమించే ప్రార్థన, హృదయపూర్వకంగా ప్రేమించే ప్రార్థన. రెండవ మాట నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండువు. ఇది మార్పు జీవితం. ఇది మార్పు చెందబడినటువంటి జీవితం, మార్పుకే తిరగరాసిన జీవిత చరిత్ర. హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే ఆఖరి క్షణం అది. యేసు క్రీస్తు ప్రభుల వారు మరణించేటువంటి పరిస్థితి. ఇటు పక్కన కుడి పక్కన ఒక వ్యక్తిని సిలువేశారు, ఎడమ ప్రక్కన ఒక వ్యక్తిని సిలువ వేశారు. అయితే ఒక వ్యక్తి ఏమో దేవునికి వ్యతిరేకంగా దూషణ పాలు మాట్లాడుతున్నారు. నీవు దేవుని కుమారుడు అయితే నిన్ను నువ్వు రక్షించుకో, మా ప్రాణాన్ని మమ్మల్ని రక్షించు అని దేవుణ్ణి ప్రశ్నించేటువంటి, అజమాయిషు చేసేటువంటి వ్యక్తిత్వం కలిగి మానవుని యొక్క కోపాద్రేకముతో మాట్లాడుతున్నటువంటి వ్యక్తిగా ఇక్కడ ఒక వ్యక్తిని చూస్తాం. మరొక వ్యక్తి, అయ్యా ఈ యొక్క జీవిత ప్రయాణంలో, నేను జీవించినటువంటి ఈ జీవితంలో నేను చేయకున్నటువంటి పాపం అంటూ ఏమి లేదు. నా జీవితంలో ఎక్కడ వెళ్ళాలో అక్కడ వెళ్ళాను, ఎలా జీవించాలో అలా జీవించాను, ఎలా ప్రవర్తించాలో అలా ప్రవర్తించాను. నా జీవితానికి దొంగ అనేటువంటి నిదర్శనం నా జీవితమే ఉందయ్యా అని తనను తాను పరీక్షించుకొని, పరిశీలన చేసుకొని ఒక్కసారి ఆ వ్యక్తి వైపు చూసి, ఏ వ్యక్తి వైపు చూసి మొట్టమొదటిగా మాట్లాడారే ఆ వ్యక్తి వైపు చూసి మాట్లాడుతున్నాడు ఈ రెండవ దొంగ. ఏమో తెలుసా? మనము ఈ శిక్షావిధికి సరిపోయినటువంటి వ్యక్తులమే. అయితే మనము మన జీవిత ప్రయాణంలో దేవునికి వ్యతిరేకంగా మన జీవితానికి నిదర్శనం ఏందయ్యా అని అంటే, దేవునికి విరుద్ధమైన పద్ధతిలో పాపము చేసిన వారమి, దూషించినటువంటి వ్యక్తులమి, వెళ్ళకూడని స్థలాలకు మన కాలు వెళ్ళాయి, ఊహించుకున్న ఊహలు మన తలంపులు వెళ్ళాయి. మన క్రియలు దేవునికి వ్యతిరేకంగా పాప సంబంధించినటువంటి క్రియలు చేశాయి. ఈ శిక్షకు మనము అర్హులమే. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకు? పాపములో పుట్టి పాపములో పెరిగి మనుష్య ఇచ్చ ప్రకారము జీవించినటువంటి జీవితం. అయితే ఈ సిలువ యాగం మన జీవితానికి మంచిదే.
దీనికి అప్పగించబడిన వారము నిజానికి నిజంగా మనం చేసినటువంటి దోషాన్ని బట్టి ఈ శిక్షకు అర్హులమే. అయితే ఈ వ్యక్తి, ఈ దేవుడు, ఈ పరమాత్మ అయినటువంటి దేవుడు, దేవుని కుమారుడు, ఈయనకి ఈ శిక్ష విధించడానికి ఏమాత్రము సరిపోరు. హల్లెలూయా. ఈయన పరిశుద్ధత కలిగి నిష్కలంకమైనటువంటి జీవితాన్ని జీవించి, దేవునికి ఇష్టమైనటువంటి వ్యక్తిగా జీవించి, మానవుని యొక్క జీవితంలో ఎవరూ రాయలేనటువంటి జీవిత చరిత్రని తిరగరాసినటువంటి వ్యక్తి ఈ వ్యక్తి సాక్ష్యం ఇస్తున్నాడు యేసు ప్రభువుల వారి గురించి. హల్లెలూయా, హల్లెలూయా. అతను పాపి అని గ్రహించి పశ్చాత్తాపపడడానికి ఇష్టపడ్డాడు. ఆయన ఏమై ఉన్నాడో గ్రహించి మరొక దొంగ ప్రార్థన చేస్తున్నాడు అక్కడ దేవునికి. హల్లెలూయా. ఏం ప్రార్థన తెలుసా? 41వ వచనం, మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము కానీ ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి ఆయనను చూచి యేసు ఇక్కడ అంటున్నాడు, నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకున్నామనెను. హల్లెలూయా. ఆయనకంటూ ఒక నిరీక్షణ ఉంది. ఏందో తెలుసా? దేవునికి ఒక రాజ్యం ఉంది, ఆ రాజ్యంతో మరలా రాబోతున్నాడు. ఇది రెండో రాకడలో అయినా సరే నిన్ను ఎత్తబడాలి అన్నటువంటి నిరీక్షణ ఆ వ్యక్తికి కలిగి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. విరిగిన హృదయముతో, పశ్చాత్తాపం కలిగినటువంటి హృదయముతో, దేవునికి భయపడి ఈ శిక్షకు మనం అర్హులమే కానీ ఈయన ఏ శిక్షకి అర్హుడు కాడు అని తను గ్రహించి దేవుని పాదాలు పట్టుకొని అక్కడ అడుగుతున్నటువంటి మాట ఏందో తెలుసా? అక్కడ చదువుదాం ఒకసారి. యేసు, నీవు రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నామని చెప్పాను. ఇక్కడ అతను కలిగి ఉండవలసినటువంటి గొప్ప లక్షణాన్ని ప్రదర్శిస్తూ ఉన్నాడు. ఏ పరంగా తెలుసా? నీ రాజ్యములో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా అని రెండవ రాకడ గురించినటువంటి నిరీక్షణను గురించి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. మన జీవితాల్లో నిజంగా దేవునికి భయపడతా ఉన్నామా? ఆయనకంటూ ఒక రాజ్యం ఉందని, ఆయన రాజ్యముతో మరలా తిరిగి రాబోతున్నాడని, ఆయన మేఘారుడిగా వచ్చినప్పుడు వధువు సంఘము ఎత్తబడేటువంటి ఆ ప్రయాణంలో మనం ఎత్తబడతామన్నటువంటి నిరీక్షణ ఆయన చూసినప్పుడు ఆ నిరీక్షణతో ఉన్నటువంటి భయం మనకుందా? మన జీవిత పయనంలో ఎలా నడుచుకుంటున్నాం? ఆ వ్యక్తికి అర్థమైంది, చిట్ట చివరిగా నా జీవితం ఫైనల్లో ఉంది, అయితే ఈ చివరి సమయాన్ని నేను వృధా చేసుకోకూడదని ఆయన జీవితంలో ఆలోచన చేసి ప్రభువుని అర్థిస్తున్నాడు. అయ్యా, నీ రాజ్యంలో వచ్చినప్పుడు నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకోవా అని. నీ జీవితంలో కొన్ని సంవత్సరాలుగా దేవుని మందిరానికి వచ్చావు, అయితే నీవు గ్రహించావా? దేవుని యొక్క రాజ్యంలో చేర్చబడాలి, ఆ పరలోక రాజ్యంలో చేర్చబడాలి, ఆ నిత్య రాజ్యంలో చేర్చబడాలి, మోక్ష మార్గంలో వెళ్ళాలి. ఆయన అంటున్నాడు, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవమని చెప్పినటువంటి ఆ యేసు మార్గంలో నేను చేర్చబడి పరలోక రాజ్యంలో అడుగు పెట్టాలి అని భయంతో కూడిన, పశ్చాత్తాపంతో కూడినటువంటి దేవునికి అనుకూలమైన పద్ధతిలో విజ్ఞాపన చేయగలుగుతా ఉన్నావా? లేదా నీకు ఇష్టానుసారమైనటువంటి మార్గాల్లో దేవునికి వ్యతిరేకంగా మొట్టమొదటి దొంగ మాట్లాడినట్టుగా దేవునికి వ్యతిరేకమైన పద్ధతిలో దూషిస్తున్నావా? ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం, మనల్ని మనం పరీక్షించుకుందాం. దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట ఏందో తెలుసా? మన వ్యక్తిగత జీవితాల్లో జ్ఞాపకం చేసుకోవడం అనగా దేవుని యొక్క రాజ్య స్థాపనని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభువు మాట్లాడుతున్నారు. ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెదకాలి. హల్లెలూయా. మన జీవితంలో లోక సంబంధించిన క్రియల వైపు తిరగడం కాదు, అంతవరకు తన జీవితంలో లోకం వైపు చూసి లోకాన్ని అంతటిని అనుభవించాడు కానీ అతనికి సంతోషాన్ని ఇవ్వలేదు. కానీ ఆయనకంటూ ఒక అర్థమైంది, ఆ రెండవ దొంగకి, నా చివరి సమయంలో అయినా సరే నేను నా దేవునికి సమర్పించాలని తన హృదయాన్ని కంప్లీట్గా, తన శరీరాన్ని, తన ప్రాణాన్ని, తన ఆత్మని కంప్లీట్గా దేవుని యొక్క స్వాధీనానికి అప్పగించుకొని నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోవని ప్రార్థన, విజ్ఞాపన అర్థిస్తూ ఉన్నాడు. నీ జీవితంలో అన్నీ బాగున్నాయని ప్రభువుని మర్చిపోయావా? నీ జీవితంలో అన్నీ మంచిగా జరుగుతున్నాయి కదా, అందువల్ల ప్రార్థన చేయట్లేదేమో. నీ జీవితంలో అన్నీ సుఖవంతమైనటువంటి ప్రయాణం కలిగి ఉంటే దేవుణ్ణి మర్చిపోయిన స్థితిలో ఉన్నావేమో. నీకు ఏ పరిస్థితి అయితే గుర్తుకొస్తుందో, ఏ పరిస్థితి అయితే దేవుడు కొన్ని పరిస్థితులను నడిపిస్తున్నాడో, ఆ పరిస్థితిని బట్టి, అక్కడ కలిగినటువంటి బాధను బట్టి అప్పుడు దేవుని వైపు తిరుగుతున్నావా?
దేవుడు నీకు ఇచ్చినటువంటి సమయంలో మొట్టమొదటిగా దేవునికి స్థానం ఇచ్చి, మొట్టమొదటిగా నీ హృదయాన్ని ప్రభువుకి సమర్పించి, దేవుని యొక్క హృదయానుసారమైనటువంటి మార్గంలో నడిపించబడాలని ప్రభు ఈ దినాన్ని కోరుకుంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మన జీవితంలో దేవుని యొక్క రాజ్యాన్ని గ్రహించి ఆ ప్రకారం నడుచుకోవాలని మన గురి పరలోక నిత్య రాజ్యము కొరకైనటువంటి నిరీక్షణతో నడిపించబడాలని ప్రభు ఇక్కడ కోరుకుంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఈ దొంగకి అర్థమైంది, నేను నిత్య రాజ్యంలోకి అడుగు పెట్టాలి, ఆ నిత్య రాజ్యంలోకి అడుగు పెట్టాలంటే ఈయనే మార్గం, ఈయనే సత్యం, ఈయనే జీవం అని గ్రహించాడు. ఆయన యొద్ద ప్రార్థన విజ్ఞాపన చేయడానికి, అర్థించడానికి ఇష్టపడ్డాడు. అందుకే ప్రభు అంటున్నాడు, ఏందో తెలుసా, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. అక్కడ నిమిషాల్లో, సెకండ్స్లో జరిగినటువంటి కార్యం అది వరకు ఎంతోమంది తమ జీవితాల్లో యేసు ప్రభుని అంగీకరించిన వారు ఉన్నారు, కానీ చివరి సమయంలో యేసయ్యని సొంత రక్షకునిగా అంగీకరించి నా పాపాల కోసం ఆయన కల్వరి సిలువలో ఆయన చివరి రక్తబొట్టు వరకు నా కోసం ప్రాణత్యాగం చేయబోతున్నాడని నిరీక్షణతో హృదయపూర్వకంగా పశ్చాత్తాపడి దేవునికి భయపడి ప్రార్థన చేస్తున్నాడు, అర్థిస్తున్నాడు. ఆ ప్రార్థన దేవుడు విని అంటున్నటువంటి మాట ఏంటో తెలుసా, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంది. ఎంత గొప్ప భాగ్యం అండి అది, ఎంత గొప్ప భాగ్యం అది. ఇమ్మీడియట్లీ సెకండ్స్లో పరదేశంలో ఉండేటువంటి భాగ్యాన్ని ఆ దొంగకి అనుగ్రహించబడింది, ఆ పాపికి అనుగ్రహించబడింది. అది వరకు దేవునికి వ్యతిరేకంగా నడిచాడు. ఎప్పుడైతే దేవునికి భయపడ్డాడో, పశ్చాత్తాపడ్డాడు, దేవుని యొక్క హృదయానుసారమైన మార్గంలో ఆ నిమిషాన గ్రహించి అడిగాడు కాబట్టి పరదేశంలోకి అడుగుపెట్టేటువంటి గొప్ప భాగ్యాన్ని ప్రభు ఆ సమయాన్ని అనుగ్రహించాడు. హల్లెలూయా. నీవు ఈ దినాన్ని వరకు దేవునికి విరుద్ధమైనటువంటి పద్ధతిలో నడిపించబడి ఉండవేమో, అయితే ఈ దినాన నీవు పరదేశు అనగా పరలోక రాజ్యం సియోనులో నీవు చేర్చబడాలి అనేసి అంటే, ఆ సియోనులోనికి చేర్చబడేటువంటి అర్హత మనం కలిగి ఉండాలి అనేసి అంటే, ఈ వ్యక్తి చేస్తున్నటువంటి ప్రార్థన యాచనను నీవు చేయగలవా? మన జీవితంలో దేవునికి భయపడి హృదయపూర్వకంగా ప్రార్థన అర్థన చేసి ఎప్పుడైతే అడుగుతావో అప్పుడు నీకు పరలోక రాజ్యాన్ని, పరదేశుని, సియోన్లో చేర్చబడేటువంటి గొప్ప తరుణాన్ని ప్రభు నీకు అనుగ్రహిస్తారు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మూడో మాట ఒకసారి చూద్దామా? యోహాను సువార్త 19వ అధ్యాయము, యోహాను సువార్త 19వ అధ్యాయము 26వ లేఖన భాగాన్ని ఒకసారి చూద్దాం. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలిచియుండుట చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ తల్లి పట్ల కలిగినటువంటి బాధ్యతని నెరవేర్తిస్తున్నాడు సిలువ యాగంలో మూడో మాట. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చదవబడినటువంటి వాక్య భాగంలో చూసినట్లయితే, అమ్మ ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభుల వారు జ్యేష్ఠ పుత్రుడిగా మన వాక్యంలో చూస్తాం. ఆయన జీవించినటువంటి జీవిత పయనంలో 30 సంవత్సరాలు ఆయన జీవిత పయనంలో నడిపించబడతా ఉన్నప్పుడు చరిత్ర ఆధార ప్రకారం కుటుంబం కోసం ఆయన ప్రయాసపడ్డాడని, కష్టపడ్డాడని, ఆయన జీవితంలో నడిపించబడ్డాడని, మొట్టమొదటి కుమారుని యొక్క బాధ్యతని నెరవేర్తించాడని చరిత్రకారులు చెబుతారు. అయితే ఆయన ముగించినటువంటి ముగింపు కాలంలో ఇది నా చివరి గడియ అని యేసుక్రీస్తు ప్రభువు వారు గ్రహించి మానవునిగా చేయవలసినటువంటి బాధ్యతని ఇక్కడ నెరవేర్తిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అమ్మ ఇదిగో నీ కుమారుడు అని ఆ సిలువలో ఎంత బాధ ఉంటుంది, ఎంత కష్టం ఉంటుంది, ఎంత కన్నీళ్లు పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి. ఆయన అదివరకే యెరూషలేము పట్టణంలో రక్తధారలు కార్చబడి ఆయన తన జీవితంలో శక్తిహీనమైనటువంటి, అంటే శక్తి కూడా లేనటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితిలో కుటుంబం యొక్క బాధ్యతని, కుమారుని యొక్క బాధ్యతని, జ్యేష్ఠత్వము యొక్క బాధ్యతని నెరవేర్తించేటువంటి వ్యక్తిగా కుటుంబ బాధ్యతను కంప్లీట్గా అప్పగించేయడానికి దేవుడు పూనుకుంటూ మూడో మాటగా మాట్లాడుతున్నాడు, అమ్మ ఇదిగో నీ కుమారుడు. హల్లెలూయా, హల్లెలూయా. మన జీవితంలో కుటుంబం పట్ల
విధేయత కలిగి ఉంటున్నామా? బాధ్యత కలిగి మన కుటుంబాన్ని నడిపిస్తూ ఉన్నామా? లేదా మన జీవితంలో మన ఇష్టానురాజ్యంగా ఎట్టబడితే అట్లా కుటుంబాన్ని నడిపిస్తున్నామా? ఇది ఆత్మ సంబంధమైనటువంటి కుటుంబంతో ఒకసారి పోల్చుకుంటే, నీవు దేవుని మందిరానికి వస్తూ ఉన్నప్పుడు, దేవుని కుటుంబంలో అనగా దేవుని సంఘంలో చేర్చబడతా ఉన్నప్పుడు నీ బాధ్యత ఎలాగుంది? నీవు దేవునికి విధేయత చూపించేటువంటి వ్యక్తురాలుగా నీవు ఉన్నావా? దేవుణ్ణి ప్రేమించే వ్యక్తి మొట్టమొదటిగా ఆయనకు స్థానం ఇచ్చి ఆయన కుటుంబంగా చేర్చబడినటువంటి సంఘములో విధేయతతో కూడినటువంటి విధానముతో నడిపించబడడానికి ముందుకు వస్తాడు విధేయత చూపించేటువంటి వ్యక్తి. హల్లెలూయా, హల్లెలూయా. నీవు మొట్టమొదటిగా రక్షింపబడి ఉండొచ్చు, నీవు సంఘంలో మొట్టమొదటిగా పునాది వేయబడినటువంటి వ్యక్తిగా అయి ఉండొచ్చు. అయితే నీ జీవితంలో సంఘములో కావచ్చు, కుటుంబంలో కావచ్చు, నీ జీవిత ప్రయాణంలో నీవు యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించి నీవు సంఘములో ముందుకి నడిపించబడుతున్నటువంటి వ్యక్తివే. అయితే ఈ దినాన జ్యేష్ఠపు కుమారుడిగా అనగా యేసు ప్రభుని అంగీకరించి ముందు స్థానంలో ముందుకు నడిపించబడేటువంటి బాధ్యతతో కూడినటువంటి విధేయతతో కూడినటువంటి వ్యక్తిత్వాన్ని కలిగి ఉండి నడిపించబడుతున్నావా? లేదా వెనకమాలికి వెళ్ళిపోయినటువంటి పరిస్థితులు ఉన్నదా? నీ వ్యక్తిగత జీవితంలో, మన వ్యక్తిగత జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినాన స్పష్టంగా మాట్లాడుతున్నటువంటి మాట ఏందో తెలుసా? సంఘపు బాధ్యత, ఆత్మ సంబంధమైనటువంటి సంఘపు కుటుంబం అనేటువంటి బాధ్యతని నీ ద్వారా నెరవేర్తించాలని ప్రభు కోరుకుంటున్నాడు ఈ దినాన. హల్లెలూయా, హల్లెలూయా. అనగా విధేయతతో కూడిన క్షమించేటువంటి విధానముతో, క్రమశిక్షణతో కూడినటువంటి క్రమముతో కూడినటువంటి నడిపింపుతో, విధేయతతో నడిపించాలని ప్రభు ఈ దినాన కోరుకుంటున్నాడు. హల్లెలూయా. ఇక్కడ యేసు క్రీస్తు ప్రభుల వారు ఆ సిలువలో మూడవ మాటగా మాట్లాడుతున్నాడు. ఎందుకు తెలుసా? అమ్మ, ఇదిగో నీ కుమారుడు అని కుమారునికి అంటే తన తల్లి యొక్క బాధ్యతను అప్పగిస్తున్నాడు. ఇది మనం వెనకమాల చూస్తే ఏసేపు ఉన్నాడు కదయ్యా, ఆయన చూస్తుంటాడు కదా బాధ్యతలు అనేసి అంటే, అది వరకే ఏసేపు చనిపోయాడు. చనిపోయిన తర్వాత బాధ్యత ఎవరిదయ్యా అనేసి అంటే జ్యేష్ఠపు పుత్రుడిదే, మొదటి కుమారుడిదే ఆ బాధ్యత. ఆ బాధ్యతని చిట్ట చివరికి కూడా ఆయన చివరి సమయంలో కూడా నిర్వర్తిస్తున్నాడు. అది ఆత్మ సంబంధమైనటువంటి సంఘముతో నిన్ను సంఘములో చేర్చి విధేయతతో నడిపించబడాలని ఇక్కడ ప్రభు కోరుకుంటున్నాడు. అందుకే నిర్గమకాండంలో ఉంటుంది, నీ తల్లిని తండ్రిని ఏం చేయాలంట? సన్మానించాలంట. సన్మానించాలి అనేసి అంటే మనం వాళ్ళ మాట వినకూడదనా? వాళ్ళ మాటకి విధేయత చూపకూడదనా? అనగా నీవు సంఘములో చేర్చబడినటువంటి నీ సేవకునికి, పరిచారకునికి విధేయత చూపి ఏ వాక్ అయితే ఆత్మ సంబంధించినటువంటి మాటలు నీకు వినిపింప చేయబడుతున్నాయో ఆ మాటకి సన్మానపు యోగ్యతతో ఉన్నటువంటి విధేయతతో నీవు ఆ మాటలు గైకొని నడిపించబడాలని ఆత్మ సంబంధించినటువంటి మాటల్ని ఈ దినాన్న నీకు వినిపింపజేస్తున్నాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. నీ వ్యక్తిగత జీవితంలో ఎలా నడిపించబడతా ఉన్నావు? తల్లిదండ్రులు నిజంగా ప్రేమించగలుగుతున్నావా? నీ సేవకుల్ని నిజంగా హృదయపూర్వకంగా ప్రేమించగలుగుతున్నావా? నీ జీవితంలో కుటుంబం భార్యనైనా, భర్తనైనా, పిల్లలనైనా సరిగా మంచిగా ప్రేమించగలుగుతా ఉన్నావా? ఎలా ఉంటున్నావు అనేది చాలా ప్రాముఖ్యమైనది. హల్లెలూయా, హల్లెలూయా. మన వ్యక్తిగత జీవితాల్లో ఎలా నడిపించబడుతున్నాం? ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు కుటుంబ బాధ్యతను నెరవేర్తించేటువంటి వ్యక్తిగా ఇక్కడ మనం చూస్తాం. తిమోతి రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ లేఖన భాగాన్ని చదువుకుందామా? 5:8. ఎవడైనను స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన ఎడల వాడు అవిశ్వాస త్యాగము చేసిన వాడై అవిశ్వాసి కన్నా మళ్ళీ చదువుదామా? ఎవడైనను స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన ఎడల వాడు విశ్వాస త్యాగము చేసిన వాడై అవిశ్వాసి కన్నా చెడ్డవాడై ఉండును. హల్లెలూయా. ఇక్కడ మనం చూసినట్లయితే తన కుటుంబాన్ని విశేషంగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన ఎడల వాడు విశ్వాస త్యాగము చేసిన వాడై అవిశ్వాసి కన్నా చెడ్డవాడైపోతాడు. అంటే ఇక్కడ ఎందుకు?
కుటుంబాన్ని సరిగా సంరక్షించలేకపోతే, సరిగా నడిపించలేకపోతే, ఇది మనం ఆత్మ సంబంధంగా పోల్చుకుంటే, ఒక వ్యక్తి యజమానుడుగా ఉన్నప్పుడు, యజమానురాలుగా ఉన్నప్పుడు సంఘాన్ని లేదా కుటుంబాన్ని సరి అయినటువంటి పద్ధతిలో సంరక్షించలేకపోతే, అనగా నీవు సరైనటువంటి ప్రార్థనలో నీ కుటుంబాన్ని నడిపించలేకపోయినా, దేవునికి అనుకూలమైన పద్ధతిలో వాక్యాన్ని ధ్యానించలేకపోయినా, దేవునికి సహవాసముతో కూడినటువంటి సమైక్యతతో కూడినటువంటి ప్రార్థనలోనికి నీవు సమకూర్చబడలేకపోయినా, నీవు దేవునికి విరుద్ధమైనటువంటి పద్ధతులు నడిపించబడేటువంటి విధానం గురించి ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు, దేవునికి అనుకూలమైన పద్ధతులు నడిపించబడాలని ప్రభు ఇక్కడ కోరుకుంటూ అంటున్నటువంటి మాట ఎందుకు తెలుసా? కుటుంబం యొక్క బాధ్యత ఎలా ఉండాలో తెలుసా? సంరక్షించేటువంటి వ్యక్తిగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఒకవేళ సంరక్షించలేకపోయాడనుకో, ఏ విధంగా? ప్రార్థన లేకున్నా, కుటుంబ ప్రార్థన లేకున్నా, వాక్యపు ధ్యానం లేకున్నా, ఆత్మ సంబంధమైనటువంటి సహవాస ప్రార్థన లేకున్నా, సంఘ సహవాసపు ప్రార్థన లేకున్నా, ఆత్మ సంబంధమైనటువంటి కుటుంబాన్ని సంరక్షించలేని ఆత్మ సంబంధమైనటువంటి హీనతలోనికి, అవిశ్వాస తత్వంలోనికి వెళ్ళిపోతే అతను ఎలా మారిపోతాడో తెలుసా? అవిశ్వాసి కన్నా చెడ్డవాడై ఉంటాడంట. విశ్వాసి కంటే దానికి వ్యతిరేకంగా ఆపోజిట్ వర్డ్ ఏందండి? అవిశ్వాసి. అంటే అవిశ్వాసి అనగా యేసు ప్రభుని నమ్మి కూడా ఒకవేళ దేవునికి దూరం అయిపోయేటువంటి పరిస్థితులు వస్తూ ఉన్నాయని అంటే ఆ వ్యక్తి ఎట్లా మారిపోతాడో తెలుసా? అవిశ్వాసి కన్నా చెడ్డవాడైనటువంటి దాసురాలుగా మారిపోతారు. అయితే ఈ దినాన్ని నీతో మాట్లాడుతున్నాడు ప్రభు ఏంటో తెలుసా? నీవు విశ్వాసిగా చేర్చబడినటువంటి నీ జీవిత పయనంలో కుటుంబాన్ని సంరక్షించి, కుటుంబాన్ని పోషించే విషయంలో బాధ్యత కలిగి, విధేయత కలిగి, క్రమముతో కూడినటువంటి శిక్షణతో నీవు క్రమ ప్రార్థన కలిగి, క్రమవాక్యము కలిగి, దేవునికి సహవాసం కలిగి నడిపించబడాలని, కుటుంబ బాధ్యత అనగా దేవునికి దగ్గరగా చేర్చేటువంటి సంరక్షణ కలిగి నీవు నడిపించబడాలని ఈ దినాన ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. 4వ మాటను ఒకసారి చూద్దామా? మత్తయి సువార్త 27వ అధ్యాయం 46వ లేఖన భాగాన్ని ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 46వ వచనాన్ని ఒకసారి చదువుదాం. ఏలి ఏలి లామా సబత్కాని అని ఇక్కడ బిగ్గరగా కేక వేశాడంట. ఇక్కడ ఆ మాటకి ఏందనేసి అంటే, నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివని అర్థము. ఇక్కడ మనం చూస్తే పాపిని పరిశుద్ధపరచబడడానికి యేసుక్రీస్తు ప్రభుల వారు ఆర్భాటముతో, గంభీర స్వరముతో ఆయన శబ్దము చేసి, నా దేవా నా దేవా నన్నెందుకు నా చేయి విడిచితివి, ఏలి ఏలి లామా సబత్కాని అని ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు ఎన్నో మాట అండి, ఇది 4వ మాటగా ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ ఒకవేళ గనక తండ్రి యొక్క చేతిని గనక, కుమారుని యొక్క చేతిని, మానవుని యొక్క చేతిని, ఈ మూడింటిని యొక్క చేయి గనక మనం చూస్తే, ఇక్కడ మధ్యాకాశాన యేసుక్రీస్తు ప్రభువు వారు చేర్చబడి ఆయన తండ్రి చేయి పట్టుకున్నటువంటి వ్యక్తిగా దైవ కుమారుడుగా ఉన్నాడు. ఇక్కడ మానవుని యొక్క జయ్యను పట్టుకోవడానికి మానవుని యొక్క కుమారుడుగా ఉన్నాడు. 2 విధానాలు కనిపిస్తాయి ఇక్కడ. ఇటేమో తండ్రి యొక్క చిత్తాన్ని చేయగలడు, ఇటు పాపి అయినటువంటి మానవుని చేయి కూడా పట్టుకొనగలడు. అందుకే ఆయన దైవ కుమారుడు, దైవ మానవుడు. ఇక్కడ రెండిటిని మనం బ్యాలెన్స్ చేసుకోగలిగితే 33.5 సంవత్సరాలు ఆయన జీవిత పయనంలో ఈ భూమి మీద జీవిత ప్రయాణం ముందు కొనసాగించబడతా ఉన్నప్పుడు, ఆయన తండ్రి చిత్తాన్ని చేస్తూ నడిపించబడుతున్నప్పుడు అన్ని విషయాల్లో చాలా మంచిగానే ఉంది. కానీ ఆయన సిలువ వేయబడిన తరువాత ఆయన 4వ మాటగా ఈ మాట ఎందుకు పలికాడయ్యారు అంటే, పాపి అయినటువంటి మానవుణ్ణి పరిశుద్ధుడైనటువంటి ఆ నిత్య రాజ్యంలోనికి దేవుని ఎదుటకు చేర్చడానికి ఈయన పాపిగా మార్చబడ్డాడు. హల్లెలూయా. ఎందుకో తెలుసా? సర్వ మానవాళి యొక్క పాప పరిహారార్థ నిమిత్తమై ఆయన బలియాగముగా,
ఆయన కల్వరి శిలువలో ప్రాణం పెట్టబోయే ముందు ఆయన పలుకుతున్నటువంటి అమూల్యమైనటువంటి మాట, నా దేవా నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచితివి. ఆయన ఎందుకు చెయ్యి విడవలసి వచ్చింది ఆయన అంటే మనల్ని పాపం నుండి విడుదల కలుగ చేయడానికి. హల్లెలూయా. ఎందుకంటే తండ్రి అయిన దేవునికి పాపం అంటే ఎంత మాత్రం ఇష్టం లేదు. అలాగా యేసు ప్రభువు పాపి అయిన దేవుడా? అస్సలు కాదు. ఆయన మానవుని యొక్క జీవితంలో మానవుడు చేసినటువంటి పాపం పోవడానికి ఆయన తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేరుస్తూ నడిపించబడతా ఉన్నప్పుడు ఆయన మీద పాపపు భారాన్ని ఆయన మోపినప్పుడు, ఆయన మోసుకున్నప్పుడు ఆయన పాపపు ముద్దగా మారిపోయాడు. ఆ పాపపు ముద్దగా మారిపోయినప్పుడు తండ్రి ఎంత మాత్రమును ఇష్టపడక నిన్ను నన్ను రక్షించు నిమిత్తమై, సర్వ మానవాళి యొక్క పాప పరిహార నిమిత్తమై, సర్వ మానవుని రక్షించే నిమిత్తమై ఆయన యొక్క జీవిత పయనంలో, ఆ శిలువ యాగములో మానవుని యొక్క ప్రతి పాపాన్ని ఆయన శిలువ పైన ఆయన పైన మోసుకున్నాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. అందువల్ల నా దేవా నా దేవా నీవెందుకు నా చేయి విడిచితివి అని ఇక్కడ ప్రభు మాట్లాడుతున్నాడు. నీవు పాపం నుంచి విడుదల పొందాలని, శత్రులమై ఉండినటువంటి మన వ్యక్తిగత జీవితాలు దేవునికి అనుకూలమైన పద్ధతిలో నడిపించబడాలని, దేవుని ఉగ్రత నుండి తప్పించబడాలని, మనల్ని నీతిమంతులుగా తీర్చాలని, దేవుని యొక్క నిత్య రాజ్యంలో చేర్చాలని ఈ 5 విషయాలను బట్టి ప్రభువు యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క చెయ్యిని విడవలసి వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన దేవునితో ఉండవలసినటువంటి గొప్ప భాగ్యాన్ని పరమును వీడి ఈ భూలోకానికి వచ్చింది. ఎందుకో తెలుసా? నిన్ను రక్షించడానికి ఆయన పాపపు ముద్దగా మారిపోయాడు ఆయన. నీవు మారవలసినటువంటి పరిస్థితి, నేను మారవలసినటువంటి పరిస్థితి. హల్లెలూయా. ఒకసారి గట్టిగా హల్లెలూయా చెబుదామా? హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభుల వారు నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివి అని బిగ్గరగా చెబుతున్నటువంటి మాట ఎందుకో తెలుసా? నిన్ను పాపం నుంచి విడుదల కలుగ చేయడానికి, శత్రువుగా దేవునికి రక్షకుని అంగీకరించే ముందు మనం శత్రులమై ఉన్నాం దేవునికి మనము. ఎందుకో తెలుసా? మనం పాపములు పుట్టి పాపములు జీవించి మనకి ఇష్టానుసారమైనటువంటి మార్గములో నడిపించబడ్డాం కాబట్టి దేవునికి వ్యతిరేకమైనటువంటి పద్ధతిలో శత్రులమై రెండోదిగా ఉన్నాం. అయితే దేవుని ఉగ్రతకు లోనైన వ్యక్తులమే మనము. మన జీవితంలో నిత్య రాజ్యాలకు అడుగు పెట్టడానికి, ఆ యొక్క నీతి తత్వంలో నడిపించబడడానికి ప్రభుల వారు ఆయన ప్రాణత్యాగం చేసే ముందు ఆయన పాపపు ముద్దగా మారిపోయి, ఆ మారిపోయినటువంటి పరిస్థితిని బట్టి తండ్రి కుమారుని యొక్క చేయిని విడిచిపెట్టేశాడు. ఎందుకో తెలుసా? పాపి అయినటువంటి మానవుని యొక్క జీవితం అనేటువంటి చేయిని పట్టుకోవడానికి ఈ చెయ్యి ఎప్పుడైతే పట్టుకున్నాడో ఆయన పాపపు ముద్దగా మార్చబడ్డాడు. ఆ పాపపు ముద్ద వలన తండ్రి కుమారుని యొక్క చేయిని విడిచిపెట్టాడు. ఒకవేళ చేయి కనుక విడిచిపెట్టకపోతే మనకు పాప పరిహారార్థపు బలి ఉండేది కాదు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన పాప పరిహారార్థపు బలి పశువుగా ఆయన మార్చబడ్డాడు కాబట్టే నీవు నేను ఈ దినాన ప్రశాంతంగా ఇక్కడ కూర్చోనగలుగుతున్నాం. నీవు చేసిన అతిక్రమము, నేను చేసినటువంటి పాపము, దేవునికి వ్యతిరేకంగా చేసినటువంటి క్రియల వలన మనము పాపపు ముద్దగా మార్చబడి సిలువ వేయబడవలసినటువంటి వారం మనం. ఎందుకు? పాపం చేసిన వారమి, ఆలోచించుకున్నటువంటి ఆలోచన మనం చేసిన వాళ్ళమి, వెళ్ళగొన్న స్థలాలకి మన కాళ్ళు వెళ్ళాయి, ఊహించుకున్నటువంటి తలంపులు మన ఊహలు వెళ్ళాయి, చూడుకున్నటువంటి చూపులు మనం చూసాం. మనం చేసినటువంటి అతిక్రమాలకి మనం సిలువ వేయబడవలసినటువంటి వారం. అయితే ఆయన సిలువ వేయబడి ప్రపంచంలోని ప్రతి మానవుని యొక్క జీవిత చరిత్రను తిరగమాపడానికి ఆయన పాపపు ముద్దగా మారిపోయి ఆయన తండ్రి యొక్క చేయిని విడిచిపెట్టేటువంటి పరిస్థితి, తండ్రి కుమారుని యొక్క చేయ విడిచిపెట్టే పరిస్థితి, ఇరువురి చేయ విడనాడిపోయింది. ఎందుకో తెలుసా? పాపి అయిన నిన్ను పరిశుద్ధమైనటువంటి యేసు యొద్దకు చేర్చడానికి, ఆయనతో పాటు నిన్ను జీవింప చేయడానికి ఆయన పాపపు ముద్దగా మారిపోయాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే బైబిల్లో ఉంది, రోమీయులకు రాసిన పత్రికలో మనం శత్రులమై ఉండగానే అన్నటువంటి మాట ఉంటుంది. ఎందుకు శత్రులమో తెలుసా? దేవునికి వ్యతిరేకంగా నడిచామండి.
అయితే యేసయ్యని అంగీకరించిన తర్వాత మనము నీతిమంతులుగా చేయబడ్డాం. అదే రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం కింద వచనంలో 9-10 వచనంలో ఉంటుంది తెలుసా? నీతిమంతులుగా తీర్చబడ్డారు. ఉగ్రతకు లోనైనటువంటి మన జీవితాలు యేసయ్య రక్తము ద్వారా మనము పరిశుద్ధపరచబడ్డామని, ఈ రక్తము ద్వారానే నిత్య రాజ్యంలోనికి అడుగు పెడతామని బైబిల్ గ్రంథంలో వాక్యంలో రోమీయులకు రాసినటువంటి పత్రికలో మనం చూస్తాం. సమయం లేదు కాబట్టి నేను చూపించట్లేదు. ఇక్కడ 5వ మాటగా మనం చూసినట్లయితే యోహాను సువార్త 19వ అధ్యాయము 28 లేఖనాన్ని ఒకసారి చదువుకుందాం. నేను తొందరగా ముగిస్తాను, నాకు ఇచ్చినటువంటి సమయం చాలా ఎక్కువ అవుతా ఉంది. యోహాను రాసినటువంటి సువార్త 19వ అధ్యాయము 28 లేఖన భాగాన్ని ఒకసారి చదువుదాం. అటు తర్వాత యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను దప్పికొనుచున్నాను. హల్లెలూయా. లేఖనము నెరవేరినట్లుగా ఆయన దప్పికొన్నాడంట. ఎందుకు కొనవలసినటువంటి పరిస్థితి అయ్యాని అంటే, విశ్వాస యొక్క దప్పికను తీర్చడానికి ఆయన దప్పికగా మార్చబడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాస యొక్క జీవిత ప్రయాణంలో నడిపించబడతా ఉన్నప్పుడు ఎవడైనా నువ్వు దప్పికొని ఎడల నా యొద్దకు వచ్చి నా యొద్ద జీవజలం ఉందని ప్రభు సెలవిచ్చారు. జీవజలం ఉందినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారే దప్పి కొనవలసినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చిందో తెలుసా? నీ వల్ల, నా వల్ల. సర్వ మానవాళి యొక్క జీవితంలో వ్యతిరేకంగా నడిచినటువంటి పాపం వల్ల ఆయన దప్పి కొనవలసి వచ్చింది. ఆయనకు చేదు చెరుకును అందిస్తూ ఉన్నారు. ఇది మారాన్నిటిని మధురంగా మార్చడానికి, మారా అనేటువంటి మన జీవితాన్ని, పాప సంబంధటువంటి మారా జీవితాన్ని పరిశుద్ధమైనటువంటి ఆ రక్తము ద్వారా, మధుర రక్తము ద్వారా నిన్ను పరిశుద్ధపరిచి ఆ నిత్య రాజ్యములో చేర్చడానికి, నిష్కలంకమైన అమూల్య రక్తము ద్వారా నిన్ను పరిశుద్ధపరచి, నిన్ను పవిత్రపరచి, ఆయన రక్తము ద్వారా నిన్ను నిత్య రాజ్యంలోనికి చేర్చడానికి ఆయన దప్పిక కొనవలసినటువంటి పరిస్థితులు ఇక్కడ కనిపిస్తాయి. విశ్వాసికి జీవజలము ఇవ్వడానికి ప్రభు ఎంతగానో పూనుకుంటున్నాడు. ఈ జీవజలం నిత్య రాజ్యానికి చేర్చే జీవజలం, అనగా దేవుని వాక్కుతో కూడినటువంటి జీవజలం. నేను అందిస్తున్న ఈ జీవజలం అనగా దేవుని యొక్క వాక్కుని ఎంతమంది బిడ్డలైతే ఈ జీవజలాన్ని కావాలని తమ హృదయంలో చేర్చుకుంటారో వారికి ఈ జీవజలము పరలోక రాజ్యంలో చేర్చేటువంటి జీవధారగా దేవుడు మార్చి నేను నిత్య రాజ్యంలో చేర్స్తాడు ఆయన. హల్లెలూయా. ఈ జీవధార అనగా ఈ యొక్క దప్పిక, ఈ ఆత్మ సంబంధించినటువంటి దప్పిక ఎలాంటిదో తెలుసా? పాపి అయినటువంటి మానవుడు నశించిపోతే నిత్య నరకాగ్నిలోకి వెళ్ళిపోతాడు. ఈ వ్యక్తి నిత్య నరకాగ్నిలోకి వెళ్ళిపోవడం ఎంత మాత్రము దేవునికి ఇష్టం లేదు. కాబట్టి ఆయన ఆత్మ సంబంధించినటువంటి దప్పిక కొని నిన్ను ఈ భూమి మీద నశింప చేయనివ్వకుండా ఆత్మ సంబంధించినటువంటి ఆ దప్పికతో, దాహముతో నిన్ను ఆయన క్రీస్తు యొద్దకు నడిపించడానికి, ఆయనతో పాటు సదాకాలము జీవించడానికి, ఆయన ఆత్మ సంబంధించినటువంటి దాహము తీర్చబడడానికి, ఆయన నిన్ను రక్షించి నిత్య రాజ్యంలో చేర్చడానికి ఆయన దప్పిక కొని మారా లాంటి నీ జీవితాన్ని, చేదు అనుభవంతో కూడినటువంటి నీ జీవితాన్ని మధురత్వంతో అనేటువంటి యేసయ్య రక్తము ద్వారా నిత్య రాజ్యంలో చేర్చడానికి ప్రభువు ఆకాంక్షతో ఆయన దప్పికొన్నాడు. హల్లెలూయా. ఆయన జీవజలము అనుగ్రహించే దేవుడు. ఆయన నీకు పరలోక రాజ్యం ఇవ్వడానికి ఇష్టపడుతున్నటువంటి దేవుడు. హల్లెలూయా. మన జీవితంలో ఆత్మ సంబంధించినటువంటి జీవజలం అనగా వాక్యాన్ని మనం గ్రహించి నడిపించబడాలని ప్రభువు కోరుకుంటున్నాడు. 6వ మాటగా ఒకసారి చదువుకుందాం. యోహాను సువార్త 19వ అధ్యాయము 30 లేఖన భాగాన్ని ఒకసారి తీద్దాం తొందరగా. 19:30. యేసు ఆ చిరుకు పుచ్చుకొని సమాప్తమైనదని ఇక్కడ చూసినట్లయితే సమాప్తం గురించి, ఇక్కడ ఫుల్ఫిల్ గురించి, సంపూర్తి గురించి ఇక్కడ ప్రభులు వారు 6వ మాటగా ఇక్కడ మాట్లాడుతున్నారు. ఇక్కడ నేను ముగింపులోకి వచ్చాను. ఇక్కడ 6వ మాటగా మనం చూస్తే ఆ చిరుకును పుచ్చుకొని అనగా ఆ చేదు చిరుకని పుచ్చుకొని ఆయన సమాప్తమైనది. ఇక్కడ చూడండి, దేవుని మందిరంలో కూర్చున్నటువంటి మన వ్యక్తిగత జీవితాలలో సమాప్తం అనగా సంపూర్తి చేయగలిగినటువంటి భక్తిని నీవు చేయగలిగినావా? దేవుని మందిరంలో కూర్చున్నటువంటి మన వ్యక్తిగత జీవితాల్లో ఫుల్ఫిల్ అనగా మన యొక్క ఆత్మ సంబంధమైనటువంటి భక్తిని సంపూర్తి చేసి, ఫుల్ఫిల్ చేసి
ఆయన చేతిలో పెట్టగలిగేటువంటి ఈ పవిత్ర జీవితం ఆయన చేతిలో పెట్టగలిగేటువంటి అర్హమైన పాత్రగా మనం తీర్చబడ్డామా? మీరు పరిశుద్ధుల అగుటికే పిలువబడ్డారని మన వాక్యంలో చూస్తాం. నీవు పరిశుద్ధపరచబడి భక్తిలో దేవునికి అనుకూలమైనటువంటి పద్ధతిలో దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించి దేవునికి అనుకూలమైన పద్ధతిలో పరిశుద్ధపరచబడి పవిత్రపరచబడి నీవు నడిపించబడుతున్నావా? నేను ముగింపులోనికి వచ్చాను. నీవు దేవునికి అనుకూలమైన పద్ధతిలో దేవునికి సత్సంబంధం కలిగి దేవుడు ఇచ్చినటువంటి ఈ జీవితంలో ఆయన ఏదైతే చేయమన్నాడో, ఎలా అయితే జీవించమన్నాడో, ఎలా అయితే నడుచుకోమన్నాడో, ఎలా అయితే ప్రవర్తించమన్నాడో, ఏదైతే చూడమన్నాడో, ఎలా అయితే నీ జీవిత ప్రయాణంలో నడిపించాలని ప్రభు ఆకాంక్షించి ఆయన చిత్తాన్ని నెరవేర్చాలని నీ జీవితంలో ప్రభు అనుమతించాడో, ఆయన చిత్తానికి అప్పగించుకొని కంప్లీట్గా ఆయనకు సంపూర్ణ దైవ చిత్తాన్ని నెరవేర్తించేటువంటి కృపలో నడిపించబడతా ఉన్నావా? అల్పుడునైనా నాతో ప్రభు నేర్పించి నీతో నేర్పిస్తున్నటువంటి మాట ఏంది తెలుసా? మన జీవితము ద్వారా ఆయన ఏదైతే తలంచాడో, అనగా పరలోక రాజ్యములో నిన్ను ఆయన చేర్చుకునేటువంటి ముందు ఆయన నిన్ను పరలోక రాజ్యం నుండి ఈ భూమి మీదకి పంపించిన తర్వాత ఆయన చిత్తాన్ని ఫుల్ఫిల్ చేసి సంపూర్తి చేసి, ప్రభువా ఈ జీవితం నువ్వు నాకు ఇచ్చావయ్యా, ఈ జీవితాన్ని నేను పరిశుద్ధంగా కాపాడుకున్నాను, ఇదిగో నా జీవితం నీకు అప్పగిస్తున్నానని ఆయన చేతికి సంపూర్తిగా నీ యొక్క జీవితాన్ని అప్పగించగలవా? నీ హృదయాన్ని సంపూర్తిగా ఆయన చిత్తానికి విధేయతతో అప్పగించగలవా? ప్రభు ఇక్కడ అంటున్నాడు, సమాప్తమైనదని. నీ జీవితంలో సంపూర్తిగా ఆత్మ సంబంధమైనటువంటి భక్తిని ఆయన చేతిలో పెడితే ఆయన నిన్ను నిత్య రాజ్యంలో చేర్చడానికి ఆయన ముందడుగేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ప్రభు ఆయన చేస్తున్నటువంటి మాట ఏందో తెలుసా? ఆయన చేస్తున్నటువంటి కార్యం ఆయన సంపూర్తి చేయడానికి ఆయన చిట్ట సమయంలో కూడా ఫుల్ఫిల్ చేస్తూ ఆయనకి ఏదైతే అప్పగించబడిందో తండ్రి దేవుని యొక్క ద్వారా ఆయన ఫుల్ఫిల్ చేస్తూ కంప్లీట్గా దైవ కుమారుడిగా ఏదైతే అప్పగించబడిందో చిట్ట సమయంలో కూడా దాన్ని ఫుల్ఫిల్ చేసి సంపూర్తి చేసి ఆయన ప్రాణాన్ని అప్పగించబోయే ముందు ఆయన ఆత్మని అప్పగించడానికి సంపూర్తి చేశాడు ఆయన. హల్లెలూయా. నీవు దేవుని చేతిలో ఈ జీవితాన్ని పెట్టబోయే ముందు, అనగా నీవు నిత్య రాజ్యంలోనికి నీ ఆత్మని చేర్చబోయే ముందు నీ యొక్క ఆత్మ నేను దేవుని కొరకు ఇది చేశాను అని గుండెల మీద బాధ చెప్పగలవా? ప్రభువా నేను నీకోసం బ్రతికానయ్యా అని చెప్పగలవా? నేను నీకోసం సమర్పణ కలిగి బ్రతికానని చెప్పగలవా? నేను నీకోసం ఆత్మల కోసం సంపాదించానయ్యా అని గుండెల మీద చేసుకుని చెప్పగలవా? నీ జీవితంలో నా జీవితంలో నేను నీకోసం ఇది చేశాను ప్రభు అని సంపూర్ణంగా ఆయన చిత్తాన్ని గురించి చెప్పగలవా? ఏం చెప్పగలం మనం? తండ్రి చెప్పగలిగాడే. తండ్రి అయినటువంటి దేవుని యొద్ద యేసుక్రీస్తు ప్రభు వారు సంపూర్తి చేశానని చెప్పగలుగుతున్నాడు. నేను చెప్పగలమా ఈ మాట? నేను చెప్పగలను ఈ మాట? ప్రభువా నువ్వు ఏదైతే ఇచ్చావో దాన్ని నేను సంపూర్తి చేశాను ప్రభు అని చెప్పగలమా? ఇది నాన్న ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. తండ్రి చిత్తాన్ని యేసుక్రీస్తు ప్రభువు వారు సంపూర్తి చేశాడు. ధర్మశాస్త్రాన్ని కూడా సంపూర్తి చేసి విశ్వసించు ప్రతి వానికి నీతి కలిగినట్లు క్రీస్తు ధర్మశాస్త్రము యొక్క కలిగేటువంటి రక్తము ద్వారా సమాప్తి చేసి సంపూర్ణము చేశాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. నీ జీవితము ద్వారా ఆయన సంపూర్ణ దైవ చిత్తాన్ని చేయాలని ప్రభువు కోరుకుంటున్నాడు. సిరిల్ జై ఆయన చిత్తానికి అప్పగించుకో, ఆయన కృపణకు అప్పగించుకో. ఆయన ఏదైతే చేయమంటున్నాడో అది చేసి నీ జీవితంలో నీ తుది శ్వాస వరకు ఆయన ప్రణాళికలో నిలిచిండి చచ్చిపో. ఇక్కడ కన్ను మూస్తావు, పరలోక రాజ్యంలో కన్ను తెరుస్తావు. హల్లెలూయా. ఇదే నిరీక్షించేటువంటి నిరీక్షణ. హల్లెలూయా. మన జీవితంలో యేసుక్రీస్తు ప్రభువు వారు ఆయన చేసినటువంటి సంపూర్ణమైన తెలుసా? విమోచన క్రయధనముగా మారిపోయాడు ఆయన. పాపాత్ములైనటువంటి జీవితాన్ని పరదేశు అనగా పరలోక రాజ్యం సియోనులోనికి చేర్చడానికి ఆయన మధ్యవర్తిగా నిలిచి ఉండి ఆయన చేయవలసినటువంటి బాధ్యతని దేవుడు సంపూర్తిగా నెరవేర్తించి నడిపించబడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా. చివరిగా మాటను చదువుకొని మనం క్లోజ్ చేసుకుందాం. యోహాను సువార్త 19వ అధ్యాయము. యోహాను సువార్త 19వ అధ్యాయము 30 కింద వచ్చిన ఒకసారి చదువుదామా?
యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. హల్లెలూయా, హల్లెలూయా. అదే లూకా సువార్త 23వ అధ్యాయము 46వ లేఖన భాగాన్ని ఒకసారి చదువుదాం. నేను ముగింపులోనికి వచ్చాను. లూకా సువార్త 23వ అధ్యాయము 46వ లేఖ భాగం చదువుకుందాం. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను నేను. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చివరిగా ప్రభు మాట్లాడుతుంటున్న మాట ఏందో తెలుసా? తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానని ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు ఫైనల్ వర్డ్గా ఇక్కడ మనం చూస్తాం. చివరి మాటగా మనం చూస్తాం. చాలా అమూల్యమైనటువంటి మాటలు, ఈ 7 మాటలు చివరిగా ఆయన చేస్తున్నటువంటి చివరి మాట ఏందో తెలుసా? నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. నీవు హృదయపూర్వకంగా నీ గుండెల మీద చేసి, నేను ప్రభు కోసం బ్రతికాను, ప్రభు ఇచ్చినటువంటి జీవితం ఇది, ప్రభు కొరకే బ్రతికి దేవుడు ఏదైతే చెప్పాడో అది నా జీవితంలో నెరవేర్చి నేను నా ఆత్మని ఆయన చేతికి అప్పగిస్తున్నానని సంపూర్తిగా నీ గుండెల మీద చేసుకొని గుండె లోతుల నుండి ఆలోచన చేసి నీవు ఈ మాట చెప్పగలవా? ఈ క్షణాన నీవు కన్ను మూస్తే నేను పరలోక రాజ్యానికి వెళతాను అన్నటువంటి నిరీక్షణ నీకుందా? ఈ దినాన నేను కన్ను మూస్తే నా జీవితం యేసుతో గడిపి యేసుతో సదాకాలము జీవిస్తాను అని నీ గుండెల మీద చేసుకుని చెప్పగలవా? దేవుడు నీ కోసం ఆయన కల్వరి సిలువలో ఆఖరి రక్తబొట్టు వరకు కూడా నీ కోసం ప్రాణత్యాగం చేస్తే ఆయన ఆత్మని తండ్రికి అప్పగించగలిగాడు. నీవు హృదయపూర్వకంగా నీ ఆత్మని తండ్రి చేతిలో పెట్టగలవా? అనగా నీ జీవితం తుది శ్వాస వరకు నీవు ఏదైతే నడిపించబడాలనో, ఎలా అయితే జీవించాలనో, ప్రభు కోసం ఎలా ప్రతిష్టత కలిగి నడిపించబడాలనో, ప్రభు కొరకు ఎలా అయితే పరిశుద్ధత కలిగి నడిపించబడాలనో, దేవుని కొరకు ఎలాగైతే వైరాగ్యం కలిగి బ్రతకాలనో, దేవుడు చెప్పిన దాన్ని అంతటిని చేసి దైవ చిత్తాన్ని నెరవేర్చి, ప్రభువా నా ఆత్మని నీ చేతికి అప్పగిస్తున్నానని బాధ్యత పూర్వకంగా నీవు అప్పగించగలవా? ఎప్పుడు అప్పగించగలమో తెలుసా? మన జీవితంలో ఎలాంటి పాపము, ఎలాంటి దోషారోపణ, ఎలాంటివి మన జీవితంలో ఈ తప్పు నేను చేయలేదు అనడానికి నిదర్శనమే లేకుండా మన జీవితంలో ఒకవేళ దేవునికి వ్యతిరేకమైన పద్ధతిలో వ్యతిరేకంగా పాపం చేసిన ఆ పాపాన్ని బట్టి ప్రభు పాదాల చెంత ఒప్పుకొని విడిచిపెట్టి పరిశుద్ధపరచబడి పవిత్రపరచబడి నిష్కలంకమైన ఆయన రక్తము ద్వారా, పరిశుద్ధమైన ఆయన రక్తము ద్వారా, పవిత్రమైన ఆయన రక్తం ద్వారా కడగబడి పరిశుద్ధపరచబడి నీతిమంతులమై తీర్చబడిన తర్వాత అప్పుడు చెప్పగలం గుండె మీద చేసుకుని, ప్రభువా నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తున్నానని. ప్రభు శిలువలో పలికినటువంటి 7 మాటల ద్వారా మనతో మాట్లాడుతుంటే మాటలు మన జీవితంలో మన జీవితాన్ని ఆయనకు అప్పగిద్దాం. ఒకవేళ ఇప్పటి వరకు కూడా నీ జీవితంలో కొన్ని సంవత్సరాలుగా దేవుని మందిరానికి వచ్చి ఉండొచ్చు. నేను క్లోజ్ చేసేసాను బైబిల్ గ్రంథాన్ని. ఇంతవరకు నీ జీవిత ప్రయాణంలో దేవుని మందిరానికి వచ్చి ఉండొచ్చు, పాటలు పాడుండొచ్చు, ఆరాధన చేసి ఉండొచ్చు, వాక్యాన్ని ధ్యానం చేసి ఉండొచ్చు, నీ జీవితంలో ముందు కొనసాగించబడి ఉండొచ్చు. అయితే తండ్రి అయిన దేవుడు కుమారుడైనటువంటి యేసు ద్వారా నీ ద్వారా ఏదైతే నెరవేర్తించాలనుకున్నాడో దాన్ని నువ్వు గ్రహించి నడిపించబడేటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయా? దేవుడు నీ ద్వారా ఏదైతే ఆకాంక్షించాడో, నీ ద్వారా ఆయన కలిగి ఉన్నటువంటి ప్రణాళిక ఏదైతే కలిగి ఉన్నాడో దాన్ని నెరవేర్తించడానికి నీవు పూనుకొని దాన్ని ఫుల్ఫిల్ చేయగలిగితే అప్పుడు చెప్పగలవు, ప్రభువా నా ఆత్మని నీ చేతికి అప్పగిస్తున్నానని, నా జీవితాన్ని నీ చేతికి అప్పగిస్తున్నానని అప్పుడు మాత్రమే చెప్పగలవు. కాబట్టి మన వ్యక్తిగత జీవితాలలో కలిగి ఉండవలసినటువంటి గొప్ప లక్షణాలు ఈ 7 మాటల్లో మన జీవిత చరిత్రనే తిరగ రాసేదిగా పరిశుద్ధాత్మ దేవుడు మనకు వివరించి నడిపిస్తున్నారు. కాబట్టి మన జీవితాల్లో మొట్టమొదటిగా కలిగి ఉండవలసింది క్రమ ప్రార్థన, క్షమించే ప్రార్థన కలిగి ఉండాలని ప్రభు
క్షమించే గుణాన్ని కలిగి ఉండాలని ప్రభు మొట్టమొదటిగా కోరుకున్నాడు. రెండవదిగా మనం చూస్తే మార్పు చెందినటువంటి జీవితం మన జీవితంలో దేవునికి విధేయత చూపి ఆయనకు భయపడి ఆయనకు లోబడి పశ్చాత్తాపడి ఆయన రాజ్యంలో చేర్చబడాలన్నటువంటి నిరీక్షణ రెండవది జీవిత చరిత్ర, మార్పు చెందిన జీవిత చరిత్ర మనం చూస్తాం. మూడవదిగా కుటుంబం పట్ల, తల్లి పట్ల, తండ్రి పట్ల, కుటుంబీకులు ఉన్నటువంటి పిల్లల పట్ల బాధ్యతను నెరవేర్తించాలని మూడో మాటగా మనం చూస్తాం. నాలుగవ మాటగా నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి అనగా పాపి అయినటువంటి వ్యక్తిని పరిశుద్ధపరచడానికి, పాపాత్ములైనటువంటి మన బ్రతుకుని నిత్య రాజ్యంలో చేర్చడానికి ఆయన పాపి అయి తండ్రి అయినటువంటి కుమారుడు చేయిని విడివలసినటువంటి పరిస్థితి మనం చూస్తాం. అనగా పాపి అయినటువంటి మానవుడు పరిశుద్ధపరచబడడానికి దేవుడు పాపపు ముద్దగా మార్చబడి నేను నీతిమంతులుగా తీర్చడానికి, నీతిమంతురాలు తీర్చడానికి, నిత్య రాజ్యంలో చేర్చడానికి ఆయన నీ కోసం ఆయన నాలుగో మాటగా వివరించాడు. ఐదవ మాటగా మనం చూసినట్లయితే లేఖన భాగం నెరవేరినట్లుగా ఆయన దప్పికున్నాడు. ఆయన ఆత్మ సంబంధించినటువంటి దప్పికతో నిన్ను పరలోక రాజ్యంలో చేర్చడానికి ఆత్మ సంబంధించినటువంటి దాహము కలిగి దప్పిక కలిగి నడిపించబడ్డాడు. ఆరో మాటగా ఆయన జీవితంలో సంపూర్తి చేసి ఫుల్ఫిల్ చేసి ఆయన తండ్రి యొక్క చిత్తాన్ని సంపూర్తి చేశాడు. చివరి మాటగా మనం చూస్తాం, నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తున్నాను, ఈ జీవితాన్ని ఆయనకు అప్పగించు. ఆయన నిన్ను నీ కుటుంబాన్ని సంరక్షించి పోషించి అన్ని విషయాలు ఆయన కృప ద్వారా నడిపించి నిన్ను నీ కుటుంబీకులని ఆయన నిత్య రాజ్యంలోనికి, పరలోక రాజ్యంలోనికి చేర్చి నడిపించునుగాక. ఆమేన్. మన వినికిడిలో ఈ వాక్య భాగాన్ని దీవించి ఆశీర్వదించి ఫలింపచేసి అభివృద్ధి పరచునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమయాన్ని దైవ సేవకులకు అప్పగిస్తున్నాం, వారు మనల్ని ముందుకు నడిపిస్తారు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. లేచి నిలబడదాం.